హలో, హోలా అమిగోస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు పబ్లిక్ వ్లాగింగ్ చేస్తున్నాము. పబ్లిక్లో మన వ్లాగింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి చేస్తున్న వ్లాగ్ ఇది. సో దానికోసం బెస్ట్ ప్లేస్ ఏదంటే చార్మినార్ వెళ్ళడమే కరెక్ట్ అనిపించింది. సో అందుకోసం మనము సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి చార్మినార్ వెళ్తున్నాము. ఇక్కడ వచ్చి నేను 8A నెంబర్ తీసుకున్నా. చార్మినార్కి వెళ్ళాలంటే సికింద్రాబాద్ నుంచి 8A నెంబర్ తీసుకొని రావాలా. సో అది డైరెక్ట్గా చార్మినార్ వరకు వెళ్తుంది. బట్ మనము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి దానికోసం ఏం చేస్తున్నాం అంటే మనం అఫ్జల్గంజ్లో దిగి ఇక్కడ నుంచి ఫేమస్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో హోటల్స్ అవి కవర్ చేయడానికి మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాము. సో అందుకోసం మనం ఇక్కడ దిగాము. మీకు అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను ఈ వీడియోలో. అట్లాగే నా పబ్లిక్ వ్లాగింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను. సో మనం అక్కడ కలుద్దాం. ఫ్రెండ్స్, మనం చార్మినార్ వెళ్ళాలంటే ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ వెళ్ళాలా, ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా. బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ దాటి వెళ్తే మనము ఈ బ్రిడ్జ్ మీద మనకు మొత్తంగా ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. ఈ బ్రిడ్జి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఎండింగ్ వరకు మనకి ఫ్రూట్స్ షాప్సే ఉంటాయి మనకి. సో చూడవచ్చు, ఆ ఎండ్ వరకు ఇవే ఉంటాయి మొత్తంగా. చార్మినార్ వెళ్ళాలంటే మనము ట్రాఫిక్లో మాత్రము ఖచ్చితంగా ట్రాఫిక్ చూసుకుంటూ వెళ్ళాలా. కొంచెం ఆగమం వస్తూ ఉంటాయి వెహికల్స్. సో మనం ఈ బ్రిడ్జ్ దాటంగానే పిస్తా హౌస్ అని ఉంటుంది. పిస్తా హౌస్ జస్ట్ 3 o'clock అవుతుంది. 3 o'clockకే ఇంత ట్రాఫిక్ ఉంది మనకి. నేను ఇంకా వీక్ డేలోనే వచ్చాను. నేను వీకెండ్స్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్. చూడవచ్చు. సో పిస్తా హౌస్ దాటగానే మనకి ఇంకొక ఫేమస్ హోటల్ ఉంటుంది. ఫేమస్ హోటల్ అంటే మనకి ఇది నాస్తాకి ఫేమస్ హోటల్ నాయాబ్ అంటారు దాన్ని. హోటల్ నాయాబ్లో మనకి ఎక్కువ అంటే ఫేమస్ ఏంటంటే కిచిడి కీమా కట్ట ఎక్కువగా తింటారు ఇక్కడ. మనకి బ్రేక్ఫాస్ట్లో ఇస్తూ ఉంటారు. ఇది అదే. హోటల్ నాయాబ్. సో ఇది ఒక ఫస్ట్ ప్లేస్. నాయాబ్ దాటేసి వచ్చిన తర్వాత మనకి జంక్షన్ వస్తుంది. జంక్షన్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినామంటే చార్మినార్ వెళ్తాము. రైట్ తీసుకుని వెళ్తే మనకి ఇంకో ఫేమస్ ప్లేస్, ఇంకో ఫేమస్ హోటల్ వస్తుంది అక్కడ. ఫేమస్ హోటల్ వచ్చి మనకి షాదాబ్ హోటల్. షాదాబ్ హోటల్లో మటన్ బిర్యానీ ఫేమస్. అది వరల్డ్ ఫేమస్. సిగ్నల్ నుంచి రైట్ తీసుకొని వస్తున్నాము మనము. షాదాబ్ హోటల్ వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలా. సో దీని ఎదురుగానే మదీనా హోటల్ అని కూడా ఉంటుంది. ఇది కూడా ఫేమసే. ఇది మదీనాకి స్ట్రైట్గా ఆపోజిట్గా అవతలికి రోడ్డుకి అవతల వైపు మనకి షాదాబ్ హోటల్ ఉంటుంది. హోటల్ షాదాబ్. ఇక మనకి మటన్ బిర్యానీ ఫేమస్. ఇప్పుడు మనం చార్మినార్ వెళ్ళే రూట్లో వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచే స్ట్రీట్ షాపింగ్ మస్తు ఉంటుంది. తక్కువ రేట్లో మనకు చాలా దొరుకుతాయి. అమ్మాయిలకు అబ్బాయిలకు అన్ని రకాల యాక్సెసరీస్, బట్టలు, చెప్పులు, వాచెస్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ చీప్ రేట్లో. సో షాపింగ్ చేయడానికి మంచి ప్లేస్ ఇది. సో పబ్లిక్లో వ్లాగ్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మనకి మాటలు కొంచెం అంత క్లియర్గా రాకపోవచ్చు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. సో కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మనుషులు కూడా కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. కానీ నాకు ఇక్కడ ఇది ఒక్కడే నచ్చదు. షాపింగ్ అంతా ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ఇట్లా ఇదంతా చెత్త పడేసుడే నాకు నచ్చదు. ఇది మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. సో ఏంటంటే ఇక్కడ ఒక మంచిగా క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది ఇక్కడికి వైపు. సో లైక్ చెత్త బుట్టలు పెట్టడం కానీ, లేదంటే రెగ్యులర్గా ఇదంతా గార్బేజ్ తీసుకెళ్ళడం కానీ చేస్తే బాగుంటుంది. అది ఇది నా ఒపీనియన్. మీరేమంటారో చెప్పండి.
ఈ షాపింగ్ కాంప్లెక్స్ చూడండి, ఆర్కిటెక్చర్ ఇది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇది చెక్కు చెదరకుండా ఉన్నది. ఇప్పటికీ నడిపిస్తున్నారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ లోనే. చూడండి, బట్టల షాపులు, అన్ని రకాల షాపులు ఉన్నాయి ఇందులో. ఎక్కువ వరకే నాకు బట్టలే కనబడుతున్నాయి. ఇంకా ఈ ఆడోళ్ళకైతే ఇది మంచి షాపింగ్ ప్లేస్. ఇక ఒకవేళ ఫ్యామిలీతో వస్తే మాత్రం మనం బాగా పొద్దున వస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా టైం తీసుకుంటారు కదా. రెండు వైపులా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది మనకి ఈ రోడ్లో. ఇదే సేమ్ ఓల్డ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పటికీ నడుపుతున్నారు. సో చూడొచ్చు, ఇది ఫస్ట్ ఆర్చ్. ఇది ఫస్ట్ ఆర్చ్ మనకి. ఇది నుంచి స్ట్రైట్గా చూస్తే చార్మినార్ కూడా కనబడుతుంది చూడండి. ఈ నుంచి స్టార్ట్, ఇంకా జనాలు స్టార్ట్ అవుతారు లోపలికి. ఇంకా లోపల కూడా షాపింగ్ ఉంటుంది బాగానే. విన్నారా? జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ జనాలల్లో. వరల్డ్స్ ఫేవరెట్ బిర్యానీ కూడా ఉంది, పారాడైజ్ బిర్యానీ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. స్టేషన్ పక్కనే ఉంటుంది, పోలీస్ స్టేషన్కి రైట్ సైడ్లో ఉంటుంది పారాడైజ్ బిర్యానీ. చార్మినార్ పైకి ఎక్కాలంటే మనకి 9 o'clock నుంచి 5:30 PM వరకు అలో చేస్తున్నారు. మనకి పర్ హెడ్ 25 తీసుకుంటున్నారు. క్యాష్ పేమెంట్ అయితే 25, క్యాష్లెస్ పేమెంట్ అయితే 20 తీసుకుంటున్నారు. సో అట్లా వెళ్ళాలంటే పోలీస్ స్టేషన్ ముందు నుంచి మనకి ఎంట్రీ ఉంది, అక్కడ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు లాడ్ బజార్ వెళ్తున్నాము, అక్కడ మనం వ్లాగ్ చేసాము. లాడ్ బజార్లో మనకి ఎక్కువ ఇది షాపింగే ఉంటుంది, ఎక్కువ ఇది అమ్మాయిలకు పని చేస్తూ ఉంటుంది. సో అది కూడా కవర్ చేద్దాము. సో ఈ గల్లీలో చూడండి, ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు ఇక్కడ, ఆడవాళ్ళే ఉన్నారు. ब्रो माइक नहीं है क्या? माइक है, सब लाया नहीं, माइक नहीं लाया। अच्छा अच्छा अच्छा, माइक में क्या है, कभी कभी कन्नड़ टूरी बस कभी नहीं, और इसलिए नहीं ला रहा हूं मैं। अच्छा, ये वाला ब्रो మన ఇంకో బ్లాగర్. బ్రో क्या नाम है? मेरा नाम अमन सेन है। जाओ जाके चकमाट करो और सब्सक्राइब करो, सपोर्ट करो. లాడ్ బజార్ నుంచి చార్మినార్ ఇట్లా వ్యూ ఉంటుంది మనకి. చూడొచ్చు ఎంత నేరో ఉన్నదో గల్లీ, ఫుల్ నేరో ఉంటుంది. ఇక జనాలు పోతుంటే చూసుకుంటే నడవాలి, మీదికే వస్తుంటారు. ఇప్పుడంటే కొంచెం తక్కువ ఉంది ట్రాఫిక్, జనాల ట్రాఫిక్. సో ఇంకా ఇది వీక్ డే కాబట్టి ఇంత తక్కువ ఉంది. మనకి వీకెండ్స్ అయితే మనం ఎక్కడి నుంచి కదలడు చాలా కష్టము. ఇప్పుడు ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం కానీ వీకెండ్స్లో వెళ్ళాలంటే మాత్రం ఒక్కలు వాచిపోతాయి. చూడండి, ఇది లాడ్ బజారు. రండి, షాపింగ్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ చాయ్ లవర్స్ కి మనకి మంచి ప్లేస్ ఒకటి ఉంది, నిమ్రా కెఫే అని ఉంటుంది మనకి. ఇక్కడ మనకి ఇరానీ చాయ్ ఫేమస్, ఇక్కడ వచ్చిన తప్పకుండా ట్రై చేస్తూ ఉంటారు. సో మనం అక్కడికి వెళ్తున్నాము, నిమ్రా కెఫే పక్కనే మనకి ఈ లేడీస్ కావాల్సిన అన్ని రకాల యాక్సెసరీస్ ఉంటాయి, ఈ షాపింగ్ చేయవచ్చు. ఆ గల్లీ నుంచే వెళ్దాం మనం ఇప్పుడు. చూడండి, ఇక్కడ గాజులు మాత్రం ఫుల్గా దొరుకుతాయి, కొనుక్కోవడానికి మస్తుగా ఉంటాయి. ఈ ఆడలను తీసుకొచ్చినట్టే మీరు ఆగమైనట్టే, అయినా పర్లేదు తీసుకురండి.
జస్ట్ 50 రూపాయలు 100 రూపాయల మస్తుగా దొరుకుతాయి చూడండి. ఇక ఇది పప్పు వాచెస్ అంట. अंकल कितने में मिलेगा? 200 ऑल आइटम्स 200కే దొరుకుతాయి అన్న. చూడు మెరిసిపోతున్నాయి. నాకు లాగర్ ఫ్రెండ్ కూడా కలిసిండు ఇక్కడ. వాడు హిందీలో చేస్తున్నాడు, మనమేమో తెలుగులో చేస్తున్నాము. వాడు ఐఫోన్ వాడుతున్నాడు, మనమేమో యాక్షన్ కెమెరా వాడుతున్నాము. మన హిందీ బ్లాగర్ వెళ్ళిపోతున్నాడు అని ఫాలో అయిదాం మనం. చలో ఈ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, ఇది మనకి జనరల్ హాస్పిటల్. ఇది నిజామయ్య హాస్పిటల్ అనుకుంటా, జనరల్ హాస్పిటల్. చూడవచ్చు ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి, నిజామయ్య. దానికి ఎదురుగానే మనకి నిమ్రా కెఫే అని ఉంటుంది. ఇది ఫేమస్ కెఫే. చాయ్ తాగాలన్నా, మస్కా బంద్ తినాలన్నా ఇది ఫేమస్ నిమ్రా కెఫే. సో ఇటు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఇరానీ చాయ్, మస్కా బన్ కూడా. కెఫే నుంచి మనకి చార్మినార్ వ్యూ, క్లియర్ వ్యూ కనబడుతుంది. ఇక్కడ ఈ నుంచి చూస్తే మంచి క్లియర్ వ్యూ ఉంటుంది. అంతకుముందుకి ఇది రినోవేట్ చేసి ఉండే. ఈ మినార్స్ ఉన్నాయా, ఈ మినార్స్కి రినోవేషన్ ఉండే. ఇప్పుడు అవన్నీ తీసేసి రినోవేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మంచి నీట్గా కనబడుతున్నది. సో నిమ్రా కెఫే ఉంది కదా, నిమ్రా కెఫే పక్కనే మనకి మక్కా మసీద్ ఉంటుంది. అందులో కూడా వెళ్ళి మనం షూట్ చేద్దాము. ఇక నిమ్రా నుంచి చిన్న గల్లీ నుంచి వెళ్ళాలి మనం. ఇందులో కూడా షాపింగ్, ఎక్కడ చూసినా షాపింగ్ చేయాలంటే ఫుల్ షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం రోజంతా తిరిగినా కూడా నీ షాపింగ్ అయిపోదు. ప్రతి ఒక్క ఐటమ్ ఉంది ఇక్కడ మనకి. ఈవెన్ హోమ్ అప్లయన్సెస్ కూడా దొరుకుతున్నాయి మనకి. సో కాబట్టి కొనవచ్చు ఇక్కడ. ఈయాడితోటి మన పబ్లిక్ బ్లాగింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయిందని అనుకుంటున్నా. సో ఇంకా 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 బ్లాగ్స్ చేద్దాం ఇట్లానే. ఈ మసీద్లో పవరాలు ఫుల్గా ఉంటాయి. సో ఎవరైనా అలర్జీ ఉన్న వాళ్ళు కొంచెం దూరం ఉంటే మంచిగా ఉంటుంది. ఈ మక్కా మసీద్ నుంచి మనకి చార్మినార్ ఇట్లా ఉంటుంది వ్యూ. ఇది వచ్చి మక్కా మసీద్. తిరిగి తిరిగి షాపింగ్ చేసి మనకి రెస్ట్ కావాలంటే ఈ మక్కా మసీద్కి వచ్చి కూర్చోవచ్చు. చూడండి వీళ్ళంతా అట్లనే కూర్చున్నారు. మళ్ళీ మక్కా మసీద్ నుంచి వ్యూ కూడా బాగా కనబడుతుంది, చార్మినార్ వ్యూ చూడండి. మళ్ళీ దీని ఎదురుగా ఉన్నది మనకి జనరల్ హాస్పిటల్. దీని ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగున్నదో. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నది. ఇది అసలు వ్లాగింగ్ క్యావస్ అంటే. ఈ జనాలు చూడొచ్చు. ఇక్కడ ఫేమస్ ఒక షర్బత్ ఉన్నది, మొహబ్బత్ కా షర్బత్ అని ఎక్కువ ఫేమస్. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు తాగుతూ ఉంటారు. क्या क्या मिलाता है इसमें? हाँ अच्छा, कितना है ग्लास? 20 రూపీస్. వీడికి వచ్చిన వాళ్ళు 20 రూపీస్ గ్లాస్ అంట. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ట్రై చేయాలా. ఈడొక ఆలయం కూడా ఉన్నది, దేవాలయం ఉన్నది ఇక్కడ మనకి. చార్మినార్ పక్కనే ఉంటది, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అని ఉన్నది. దాన్ని కూడా కవర్ చేస్తున్నారు. ఫుల్ షాపింగ్ అప్ప.
ఈ జనాల క్యావస్ లో వ్లాగింగ్ అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. సో అయినా కూడా ఇవాళ మనం ఎట్లా అయినా వ్లాగ్ కంప్లీట్ చేయాల్సిందే. మీకు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి పెట్టా ఇప్పటివరకు. ఇంకొక లాస్ట్ ఇది భాగ్యలక్ష్మి అమ్మవారిది దేవాలయం చూపిస్తా, దాంతో మన వ్లాగ్ కంప్లీట్ అవుతుంది. ब्रेक ఈ టెంపుల్ వచ్చి జనరల్ హాస్పిటల్ ఎంట్రీ ఏదైతే ఉందో దానికి అపోజిట్ లో ఉంటది మనకి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఎగ్జాక్ట్ ఈ చార్మినార్ కి పక్కనే ఉంటది, చూడొచ్చు మీరు. ఇక్కడ అత్తరు కూడా కొనుక్కోవడానికి బాగా దొరుకుతాయి మనకి. చూడవచ్చు ఇదంతా అత్తరు రకరకాల. వెల్కమ్ టు చార్మినార్. లేకుంటే కూలింగ్ సోడా ఫ్రీ. బ్లాగ్ తీస్తుంటే ఒక బ్రదర్ వచ్చిండు, మన ఛానల్ ఏంటని కనుక్కున్నాడు, సబ్స్క్రైబ్ కూడా చేసిండు. భయ్యా నీ పేరేంటి భయ్యా? అంకమ్మ రాజు అంట. మనకి ఇక్కడ ఫస్ట్ సబ్స్క్రైబర్ ఈ వ్లాగ్ కి. ఈ బ్లాగర్కి వచ్చిన సమస్య ఏంటంటే మనకి పైనుంచి అక్కడ పైన జనాలు కనబడుతున్నారా, ఆ నుంచి వీడియో తీద్దామని అనుకున్నాము. ఆ నుంచి వ్యూ బాగుంటుంది, బట్ ఏంటంటే కెమెరా అలౌ చేయట్లేదు. సో కాబట్టి తీయలేకపోయినా. జనాలలో వ్లాగింగ్ చేస్తుడు అంటే ఇంత జనాలలో వ్లాగింగ్ చేస్తుడు నాకు ఇదే ఫస్ట్ టైము. బట్ అయినప్పటికీ ఈ వ్లాగ్ ఎట్లా కంప్లీట్ చేశాను నేను. మరో వీడియోతో కలుద్దాము. నా ఛానల్ అప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. బాయ్ ఎవ్రీవన్.